త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు, అన్నింటినీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారందరికీ ప్రతినిధిగా, ప్రతిరూపంగా ఈ సమాజంలో సంచరించి మా తోటి వారందరినీ కూడా ఎక్కడో కుక్కల కాళ్ళెట్టే రాళ్ళలాగా ఉండవలసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక శిల్పాలుగా తీర్చిదిద్దినటువంటి మా గురుదేవులు శ్రీ 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 యోగి అజలానంద స్వామి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మనకు పూతవేటు దూరంలో సామాజిక సమరసత అంటే ఏమిటో తెలియచేసి, ఒక హిందువు ఎలా ఉండాలో బోధకుల ద్వారా, ఆచరణ ద్వారా మనకి చూపించినటువంటి జగద్గురుడు శ్రీమద్గురా పొదులూరి బ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, మేము కాషాయం కట్టినటువంటి సాధువులమైతే తెల్ల వస్త్రాల్లో ఉన్నటువంటి సాధువులు సంఘ కార్యకర్తలు ఈరోజు సమాజం కోసం సర్వము సమర్పించి సమాజ సంస్కరణ, సమాజ ఉన్నతి తమ జీవిత ధ్యేయంగా